ధరణి టెండర్ ప్రక్రియపై విచారణ, వెండర్ ఎంపికల అక్రమాలపై ఆరా తీయనున్న సెల్, చారుసిన్హా నేతృత్వంలో 7 సభ్యులతో కమిటీ. 21 ఏళ్లకే ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలి. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. పార్లమెంట్లో చట్టం చేయడానికి ఒత్తిడి చేస్తామన్న సీఎం. సిజేపీ 3 డిమాండ్లకు కేంద్రం అంగీకారం. మంగళవారం లోపు లిఖితపూర్వక హామీ. ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు. ఢిల్లీకి రావాలంటూ మహారాష్ట్ర సీఎంకు పిలుపు. కేంద్రంలో భారీ మార్పులకు సిద్ధమైనట్టు సంకేతాలు. ఢిల్లీలో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు. జంతర్ మంతర్ ఖాళీ చేస్తోన్న సిజేపీ. మెట్రో సేవలు పునరుద్ధరణ. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ధర్నాకు దిగిన నిరుద్యోగులు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ ముందు ఆందోళన. తెలంగాణలో అభయ్ పాటిల్, సునీల్ బన్సల్ పర్యటన. నేడు జిల్లా అధ్యక్షులతో అభయ్ పాటిల్ కాన్ఫరెన్స్. పనిచేయని అధ్యక్షులను మార్చే దిశగా అడుగులు. మీ వయసెంత, మా డిస్కౌంట్ అంతా. మీకు పూర్తయిన వయసు ఎంతైతే అంత ₹1000 IVF డిస్కౌంట్. వరల్డ్ IVF డే ప్రత్యేక ఆఫర్ కేవలం 3 రోజులే. మొదటి 300 రిజిస్ట్రేషన్లకు మాత్రమే. నేడు కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం. మధ్యాహ్నం ప్రారంభించనున్న కిషన్ రెడ్డి 6 కోట్ల రూపాయలతో నిర్మాణం. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి తరలిరండి. చరిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావాలి. రాష్ట్ర ప్రజలకు పల్లా శ్రీనివాస్ పిలుపు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఇప్పుడు అభివృద్ధే ధ్యేయం. వచ్చే నెలలో అనకాపల్లికి గోదావరి జలాలు. హోంమంత్రి అనిత ప్రకటన. ఎర్రచందనం స్మగ్లర్స్ కు సహకరిస్తే ఉపేక్షించాం. బెంగళూరు, హర్యానా, కోల్కతా లింకులపై ఫోకస్. స్మగ్లింగ్ సూత్రధారులను పట్టుకోవాలన్న పవర్. విశాఖ KGH లో అవకతవకల ఆరోపణలు. బిల్లులు, ఆర్డర్లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు. ఆక్సిజన్ ప్లాంట్ బిల్లులు పరిశీలించిన కమిటీ. ఏపీలో మరో 10 మందికి కరోనా. రాష్ట్రంలో 49కి చేరిన పాజిటివ్ కేసులు. తూర్పుగోదావరి జిల్లాలో 11 మంది బాధితులు. ఏపీలో 44,89,000 ఓట్లు గల్లంతయ్యే అవకాశం. వివరాలు అందుబాటులో లేవన్న ఈసీ. ఈ నెల 31న జాబితా. సవరణకు నెల సమయం. నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం. నంది విగ్రహం సమీపంలో చెలరేగిన మంటలు. 10కి పైగా షాపులు దగ్ధం. మైక్రో ఫైనాన్స్ కేసులో మరో నిందితుడు అరెస్ట్. శుభక్షేత్ర పేరుతో కోట్ల రూపాయల మోసం. బండి శివను అదుపులోకి తీసుకున్న ఈఓడబ్ల్యూ. కాగితాలను కరెన్సీలుగా మార్చుతామంటూ మాయమాటలు. మియాపూర్లో వ్యక్తికి 20 లక్షల బురుడి. మోసగాళ్లను కటకటాల్లోకి నెట్టిన పోలీసులు. రాజన్న ఆలయానికి 99 కోట్ల రూపాయలు మంజూరు. మొత్తం 249 కోట్లతో టెంపుల్ అభివృద్ధి. ఇప్పటికే 45% పనులు పూర్తి. ఉజ్జయిని బోనాల కోసం ప్రత్యేక భద్రత. 2500 మంది సిబ్బందితో సెక్యూరిటీ. అందుబాటులో 10 క్రైమ్ టీమ్స్. ముగిసిన పోలీస్ జూడో క్లస్టర్ పోటీలు. ఛాంపియన్ గా నిలిచిన సశస్త్ర సీమా బల్. పోటీల్లో పాల్గొన్న 289 మంది క్రీడాకారులు. హైటెక్స్ లో 2వ రోజు TV9 స్వీట్ హోమ్ ఎక్స్పో. తొలి రోజు జనంతో కిటకిట. ఇవాళ ఇంకా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం.